పుణ్యకీర్తనుడైన భువనేషు చరితంబు బ్రహ్మతుల్యంబైన భాగవతము సకల పురాణరాజము తొల్లి లోకభద్రముగా ధన్యముగా మోదముగా ప్రీతి భగవంతుడగు వ్యాస భట్టారకుడనర్చి సుకుడనియడు తన సుతుని చేత చదివించ ఇంతయు సకల వేదేతిహాసముల లోపల ఎల్ల సారమైన ఈ పురాణమెల్ల నెలమిన సుఖయోగి గంగ నడుమ నిల్చి ఘన విరక్తి ఓదవి మునులతోడ ఉపవిష్టుడగు పరీక్షిన్నరేంద్రుడడుగా చెప్పే వినుడు. పుణ్యకీర్తనుడైన విశ్వేశ్వరుని చరిత్రం శ్రీమద్భాగవతం. ఇది పరబ్రహ్మకు ప్రతిరూపమైనది. సర్వ పురాణాలలోనూ మేలుబంతి. ఈ మహాగ్రంథాన్ని పూర్వం లోకకల్యాణం కోసం భగవంతుడైన వ్యాసభట్టారకుడు అత్యంత పవిత్రంగా, ఆనందమయంగా, అనురాగపూర్వకంగా రచించాడు. అలా రచించిన ఈ గ్రంథాన్ని సమగ్రంగా ఆయన తన కుమారుడైన శ్రీశుకుని చేత చదివింపచేశాడు. సమస్త వేదాల, ఇతిహాసాల సారభూతమైన ఈ భాగవతాన్ని ఆ సుఖయోగీంద్రుడు గంగానది మధ్యలో మునిగణ సహితుడై, అత్యంత విరక్తుడై, ప్రాయోపనిష్ఠుడై ఉన్న పరీక్షిన్మహారాజు అడుగగా చెప్పాడు. కృష్ణుడు ధర్మజ్ఞానాదులతోడంత లోకంబునకు జనిన పిమ్మట కలికాల దోషాంధకారంబున నష్టదర్శనులైన జనులకు ఇప్పుడి పురాణంబు కమలబంధుని భంగి ఉన్నది. నాడందు భూరుతేజుండి కీర్తించుతున్న విప్రశ్రి వలన నే పఠించిన క్రమంబున నా మదికి గోచరించినంతయు వినిపించదననిన సూతునకు మునివరుండైన శౌనకుండు ఇట్లని. ధర్మము, జ్ఞానములతో పాటు శ్రీకృష్ణు భగవానుడు తన లోకమైన వైకుంఠానికి వెళ్లిపోయిన తరువాత లోకంలో కలియుగం ప్రవేశించింది. కలికాల దోషాలనే చిమ్మచీకటిలో గ్రుడ్డివారు అయిపోయి దిక్కు తెలియక చిక్కుపడి ఉన్న మానవులకు ఇప్పుడీ మహాపురాణం పద్మాలకు ఇష్టుడైన సూర్యుడిలా వెలుగులు పంచుతోంది. ఆనాడు మునుల ముందు మహాతేజస్వియై శ్రీహరి లీలలు కీర్తిస్తూ ఉన్న బ్రహ్మర్షి శ్రీసుఖయోగి వల్ల నేను నేర్చుకొన్న విధంగా నా మనస్సుకు స్ఫురించినంతవరకు మీకు వినిపిస్తాను అన్నాడు సూతుడు. అప్పుడు ఆయనను ముని శ్రేష్ఠుడైన సౌనకుడు ఇలా అడిగాడు. సూతా, ఏ యుగవేళ ఏమిటికి ఎచ్చోటన్ మునిశ్రేష్ఠునే శ్రోతల్ కోరిరి, ఏమి హేతునకై శోధించి లోకైక విఖ్యాతిన్ వ్యాసుడు మున్ను భాగవతమున్ కల్పించే, తత్పుత్రుడే ప్రీతిన్ రాజునకీ పురాణ కథ చెప్పెన్, చెప్పవే అంతయున్. సూతమహాముని, ఏ యుగంలో ఏ ప్రదేశంలో ఏ ఉద్దేశంతో వ్యాసుల వారిని భాగవతాన్ని రచించమని ఎవరు అడిగారు? ఆ వ్యాసభగవానుడు దేనికోసం వేద, ఇతిహాసాదుల సారం అంతా ఎంతో పరిశోధించి ఈ మహాగ్రంథాన్ని రచించాడు? ఆయన కుమారుడైన సుకుబ్రహ్మ ఎటువంటి ప్రీతితో, ఏ విధంగా పరీక్షిన్మహారాజుకి భాగవత కథ వినిపించాడో అదంతా మాకు సమగ్రంగా వివరించి చెప్పు. బుధేంద్ర, వ్యాసపుత్రుండైన శుకుండను మహాయోగి సమదర్శనుండు, ఏకాంతమతి, మాయాసేనంబు వలన తెలిసినవాడు, గూఢుండు, మూఢుని క్రియ ఉండు, నిరస్తఖేదుండు, అదియునుగాక. సుధీమణి, సూత, వ్యాసుభగవానుని పుత్రుడైన సుకుడు మహా గొప్పయోగి, విరాగి, సమదర్శనుడు, బ్రహ్మజ్ఞుడు, మాయాతీతుడు, సర్వజ్ఞుడు. ఆయన నిగూఢ వర్తన కలవాడు. మూడునిలా లోకానికి కనిపిస్తాడు. వేదాలు ఖేదాలు అంటని నిత్యానందుడు. అంతేకాకుండా శుకుడు గోచియులేకపైదన చూచుతోయమునందులజ్జకుజలింపక చీరలొల్లక చలులాడడి దేవకన్యకలు హాశుకయంచు వెన్కదనంగ వ్యాసుని జూచి అంశుకములందరించి సిగ్గున శృకిరందరుధీనిధి. ఓ విజ్ఞానకని, సూతమహర్షి,
ఒకమారు వ్యాసుని పుత్రుడైన సుఖమహాముని కనీసం గోచీ కూడా లేకుండా దిగంబరంగా వెళ్తున్నాడు. ఆ పక్క దేవకన్యలు ఒక సరస్సులో బట్టలు లేకుండా స్నానాలు చేస్తున్నారు. వారు సుకుని చూసి కూడా చీరలు ధరించలేదు. ఏమాత్రం సిగ్గుకి చలించకుండా ఉల్లాసంగా జలకాలాడుతూనే ఉన్నారు. సుకుడి వెనకాతలే వయోవృద్ధుడు, పరమజ్ఞాన స్వరూపుడు అయిన వ్యాసమహర్షి కుమారుణ్ణి పిలుస్తూ అటుగా వచ్చాడు. ఆయనను చూసి ఆ దేవకాంతలు అందరూ ఎంతో సిగ్గుతో గబగబ చీరలు కట్టేసుకున్నారు. పాండవ వంశంబు బలము మానంబును వర్ధిల్లగడిమి ఎవాడుమనియే పరిపంథి రాజులు భర్మాది ధనముల నర్చింతురెవ్వని అంఘ్రియుగము కుంభజ కర్ణాది కురుభటవ్యూహంబు సొచి చండాడనే శూరు తండ్రి గాంగేయ సైనికాక్రాంత గోవర్గంబు విడిపించి తెచ్చనే వీరుతాత అట్టి గాఢ కీర్తియగు పరీక్షిన్ మహారాజు విడువరాని రాజ్యలక్ష్మి పరిహరించి గంగ ప్రాయోపవిష్టుడై అసువులుండనేలాడగియుండే. అప్పుడు నగ్నంగా స్నానాలు చేస్తున్న దేవకాంతలు, దిగంబరుడు, నవయువకుడు అయిన తన కొడుకును చూసి సిగ్గుపడి చీరలు ధరించకుండా, వస్త్రధారి వృద్ధుడు అయిన తనను చూసి లజ్జతో వస్త్రాలు కట్టుకొన్న దేవకాంతలను చూసి ఆశ్చర్యపడి, వ్యాసుడు అందుకు కారణమేమిటని అడిగాడు. అప్పుడు వారు నీ కుమారుడికి స్త్రీపురుష భేదభావము లేదు. అంతేకాక ఆయన నిర్వికల్పుడు. మరి నీలో స్త్రీ పురుష భేదభావం ఇంకా పోలేదు. నీకు ఆయనకు ఎంతో భేదం ఉంది అన్నారట. అటువంటి సుఖబ్రహ్మ కురుజాంగల దేశాలు ఎలా ప్రవేశించారు? హస్తినాపురంలోని పౌరులు ఆయన్ని ఎలా గుర్తుపట్టారు? పిచ్చివాడిలా, మూగవాడిలా, జడునిలా ఉండే ఆ మహర్షి, రాజర్షి అయిన పరీక్షిన్మహారాజుల మధ్య సంభాషణ ఏ విధంగా కుదిరింది? శ్రీమహాభాగవత సంహితను చెప్పడానికి ఎంతో కాలం పడుతుంది. దానిని సుఖబ్రహ్మ వచించటం ఎలా జరిగింది? అంతేగాక మహావిరాగి అయిన ఆ సుఖయోగి గృహస్థుల ఇండ్లలో గోవు పాలు తీసేటంత సేపు మాత్రమే నిలుస్తాడని, ఆయన గోదోహన మాత్ర సమయం నిలిచిన చోట్లు అన్నీ పుణ్యతీర్థాలవుతాయని పెద్దలు అంటారు. అట్టి మహానుభావుడు అన్నాళ్లు ఒకే ప్రదేశంలో ఎలా ఉన్నాడు? భగవద్భక్తులలో శ్రేష్ఠుడైన ఆ పరీక్షిన్నరేంద్రుడి జన్మ ప్రకారం ఏమిటి? ఏమేమేం చేశాడు? దయతో ఈ విశేషాలన్నీ వివరంగా తెలుపుము. పాండవ వంశంబు బలము మానంబును వర్ధిల్లగడిమి ఎవాడుమనియే పరిపంథి రాజులు భర్మాది ధనముల నర్చింతురెవ్వని అంఘ్రియుగము కుంభజ కర్ణాది కురుభటవ్యూహంబు సొచి చండాడనే శూరు తండ్రి గాంగేయ సైనికాక్రాంత గోవర్గంబు విడిపించి తెచ్చనే వీరుతాత అట్టి గాఢ కీర్తియగు పరీక్షిన్ మహారాజు విడువరాని రాజ్యలక్ష్మి పరిహరించి గంగ ప్రాయోపవిష్టుడై అసువులుండనేలాడగియుండే. ఆ పరీక్షిన్మహారాజు సామాన్యుడు కాడు. తన పరాక్రమంతో పాండవుల వంశం, బలం, గౌరవప్రతిష్టలు వర్ధిల్లునట్లు ప్రవర్తించినవాడు. పరరాజ్య పాలకులు అందరూ బంగారు రాసులు తీసుకొచ్చి ఆయన కాళ్ల ముందు కృమ్మరించి ఆయన పాదపద్మాలను సేవించారు. ఆ మహావీరుని తండ్రి అయిన అభిమన్యుడు అసహాయశూరుడై, ద్రోణ కర్ణాదులచే పరిరక్షితమైన కౌరవసేవావ్యూహంలో ప్రవేశించి చీల్చి చెండాడాడు. ఆయన తాతయైన అర్జునుడు మహారథుడైన భీష్ముని రక్షణలో ఉన్న కురుసేనావాహినిని పారద్రోలి గోవులను మరలించి తెచ్చాడు. అటువంటి అఖండ కీర్తి సంపన్నుడైన పరీక్షిత్తు మహారాజు విడువరాని రాజ్యలక్ష్మిని విడిచి, గంగానదిలో ప్రాయోపవేశం చేసి ప్రాణాలను బిగట్టుకొని ఎందుకు ఉండవలసి వచ్చింది?
ఉత్తమ కీర్తులైన మనుజోత్తములాత్మహితములనడున్ చిత్తములందు కోరరు హసించియు లోకులకెల్ల అర్థ సంపత్తియు భూతియున్ సుఖము భద్రము గోరుదురు అన్యరక్షణాత్యుత్తమమైన మేను విభుడూరగయేల విరక్తి పాసెను. అత్యుత్తమ కీర్తి ప్రతిష్టలు కల మానవోత్తములు నవ్వులాటకైనా ఆత్మ సుఖాన్ని అంతరాత్మలోనైనా అభిలషించరు. అట్టివారు ఎల్లప్పుడూ లోకంలో అందరికీ అర్థసంపద, ఐశ్వర్యం, సౌఖ్యం, శ్రేయస్సు చేకూర్చాలని ఆకాంక్షిస్తూ ఉంటారు. పరోపకార పారీణమైన తన దేహాన్ని ఆ ప్రభువరేణ్యుడు ఆ విధంగా ప్రాయోపవేశం చేసి ఎందుకు పరిత్యజించాడో? సారములనెల్ల నెరుగుదు పారగుడవు భాషలందు బహువిధ కథనోదారుడవు మాకు సర్వము పారము ముట్టంగ తెలియ పలుకు మహాత్మా. ఓ మహానుభావా, సూతా, నీవు సమస్త గ్రంథాల సారం తెలిసినవాడివి, భాషణలు అన్నీ బాగా తెలిసినవాడివి, అనేక విధాల కథలను చక్కగా చెప్పటంలో మిక్కిలి నేర్పరివి. ఇప్పుడు మేము అడిగిన విషయాలన్నీ ఆ మూలాగ్రంగా మాకు సవివరంగా వివరించు.